గణతంత్ర దినోత్సవం గురించి నేటి తరం విద్యార్థులకు ఎంతవరకు అవగాహన ఉందో టీవీ5 తెలుసుకునే ప్రయత్నం చేసింది. రిపబ్లిక్ డే గురించి విద్యార్థులతో పాటు లెక్చరర్లకు అడిగినా కాస్త టైం ఇస్తే ఆలోచించి చెబుతామంటున్నారు. రిపబ్లిక్ డే అంటే కేవలం చాక్లెట్ పంచుకోవడం అని కొందరు చెబితే మరికొందరు సారీ అంటూ తప్పుకునే ప్రయత్నం చేశారు. నేటి తరం విద్యార్థులు రిపబ్లిక్ డే గురించి చెబుతున్న విషయాలేంటో మా ప్రతినిధి కీర్తి అందిస్తారు. వ్యూవర్స్ అందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే. ఈ రోజు 26 జనవరి అనగా గణతంత్ర దినోత్సవం. మన భారత రాజ్యాంగాన్ని అమల్లోకి తెచ్చిన రోజు. ఈ రోజు గురించి ప్రజల్లో ఎంతవరకు అవేర్నెస్ ఉందో వాళ్ళ దగ్గరికి వెళ్ళి కనుక్కుందాం రండి. రిపబ్లిక్ డే అనేది ఆ రోజు మనకి కాన్స్టిట్యూషన్ అనేది రాశారు అండ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి పెట్టింది ఆ రోజే. సో ఇట్ ఇస్ సెలబ్రేటెడ్ యాజ్ రిపబ్లిక్ డే. మన ఇండియా ఎన్నో కష్టాలలో ఉంది, కానీ ఆ డేతో ఆ కన్నీటి నీరు మొత్తం హ్యాపీనెస్తో నిండిపోయి మన ఇండియాకి చాలా మంచి రోజులు వచ్చాయి. రిపబ్లిక్ డే అనేది గణతంత్ర దినోత్సవం, మన రాజ్యాంగాన్ని అమల్లోకి తీసుకున్న రోజు ఇది. 26 జనవరి అనేది రిపబ్లిక్ డే కదా. చిన్నప్పుడు బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం స్కూల్లో. ఇప్పుడైతే కొంచెం గేమ్స్ అట్లా అని చెప్పి కొంచెం ఇంట్రెస్ట్. ఇట్స్ రిపబ్లిక్ డే. ఓకే, వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దట్ డే? వై డు వి సెలబ్రేట్? ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారు? Sorry, I'm very 26th January, it is one day in January. It's a day where we have to remember the sacrifices done by our ancestors who have given us the freedom and got us this day to see. We are celebrating Rajendra Prasad and Ambedkar. We made a Karatyaga in our country. That is meant by Republic. 26 January, it's a Republic Day. What is the importance of that day? What is the importance? We got Republic on that day. Because it's a holiday. We can have sweets, yeah, chocolates. We have started following our constitution on this day. What is 26 January? Republic Day. What is the importance of that day? We got Republic on that day. No? Okay. Republic Day. ఎందుకని ఆ డే ఇంపార్టెన్స్ ఏంటి? It's okay, sorry. Republic Day. Why do we celebrate that day? Because that day it was declared as a Republic Day for us. Any importance? Okay. I have to think about it first. Few things. We have been separated from the other Britishers people on that day. 26 January అంటే ఏంటి? Republic Day. ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాం? 26 January actually it is celebrated because our constitution came into force on that day. It was declared as a sovereign republic, democratic country, and all the amendments and rules in the constitution were laid down. So we celebrate that day as a Republic Day. Any importance and it's like, oh sorry, I can't say all this. మొత్తంగా టోటల్గా ఇండిపెండెన్స్ వచ్చింది ఆ రోజే 26 జనవరి రోజు. సో మనం దాన్ని రిపబ్లిక్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం. ఏం లేదు, చాక్లెట్స్ ఇస్తారు. యాక్చువల్లీ స్కూల్ టైమ్స్లో జరుపుకున్నప్పుడు చూడటమేను. మామూలుగా ఇప్పుడు బీఫామ్ అయిపోయింది, ఎంఫామ్ కూడా అయిపోవచ్చింది. అవును, గుర్తుండదు. India got Republic in that day, so it is Republic Day. 26 January is a Republic Day, and we are Indians and we have to celebrate as a festival Because we got rules in about our constitution and etc. We got half independent on that day, that's why we'll celebrate Republic Day. It's a Republic Day Okay, why do we celebrate that day? because our constitution was released. Celebrate Republic Day because that's the day our constitution was released. చూశారు కదా, ఈ రోజు 26 జనవరి రిపబ్లిక్ డే. కానీ ప్రజల్లో ఎవరికి ఏమాత్రం అవేర్నెస్ లేదండి. కొంతమంది హాలిడే అంటున్నారు, కొంతమంది చాక్లెట్ డే అంటున్నారు. కాబట్టి చిన్నప్పటి నుండే కనీసం నెలలో ఒక్కసారైనా కూడా ఈ నేషనల్ డేస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే ప్రజల్లో అవేర్నెస్ వస్తుంది అని చెప్పేసి కోరుకుంటున్నారు. కెమెరామ్యాన్ ప్రభాకర్తో కీర్తి, టీవీ5 హైదరాబాద్.